హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్క ట్రేడ్ని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేస్తూనే. అట్లాగే మనం బెటర్ యాక్యురసీ, ఒక కన్సిస్టెంట్ యాక్యురసీ ఏ విధంగా ట్రేడింగ్లో మనకి అనాలిసిస్లో రావాలి అనేది కూడా ఇక్కడ నేను టిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ యూఎస్డి బిఆర్ఎల్ కరెంట్ స్పేస్లో మనకి ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక డబల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. సో డబల్ బాటమ్ క్రియేట్ అయిన తర్వాత ఒక మూమెంటం అనేది ఇండికేట్ చేసింది. సో ఇక్కడ ప్రీవియస్గా మనకి బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో తర్వాత వచ్చిన ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్లో కూడా మనకి బయర్ యొక్క రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో ప్రీవియస్గా అంటే ఇక్కడ డబల్ బాటమ్ అంటే స్ట్రక్చర్లో మనకు ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో తర్వాత వచ్చిన ఈ యొక్క ఏదైతే ప్రీవియస్గా ఈ హయ్యర్లో మనకు ఒక బయర్ జోన్ లాగా అనుకోవచ్చు, బయర్ లెవెల్ లాగా మనకి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో స్టిల్ ఇక్కడ హిస్టరీలో కూడా బయర్ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గానే ఉన్నారు, వాళ్ళు ఇంకా వీక్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయలేదు. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ ఈ బై ట్రేడ్ తీసుకున్నాను. సో సింగిల్ ట్రేడ్ మాత్రం ఓపెన్ చేశాను, బికాజ్ మేజర్గా ట్రెండ్ చూసినట్టయితే మనకి డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు, ఒక క్లియర్ కట్ ట్రెండీ అనేది లేదన్నమాట. సో కన్సాలిడేషన్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, బట్ ఇక్కడ క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ లేదు. సో మళ్ళీ ఈ మేజర్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండడం వల్ల ఈ యొక్క ఇంపల్సివ్ వేవ్ అనేది ఈ విధంగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఆ యొక్క విధంగానే ఇక్కడ లాస్ట్లో బుక్ అయిపోయింది. సో మీరు కంప్లీట్ ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. సో వితౌట్ ఏదైతే కన్ఫర్మేషన్ అంటే వితౌట్ కన్ఫర్మేషన్ అనేది జస్ట్ మీరు ప్రిడిక్షన్ చేయడం వేరు, అనాలిసిస్ చేయడం వేరు అన్నమాట. సో డెఫినెట్లీగా ప్రిడిక్షన్ చేయకుండా అనాలిసిస్ చేయాలి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెఫినెట్లీగా అవసరం అనమాట. సో ఇక్కడ ఉన్న కండిషన్ని, ప్రతి ఒక్క క్యాన్సిక్ సైకాలజీని మీరు రీడ్ చేయండి, అట్లాగే స్ట్రక్చర్తో రీడ్ చేయండి. సో డెఫినెట్లీగా ఆ తర్వాత మీకు యాక్యురసీ చూడండి అన్నమాట. సో ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు ఇక్కడ రీడ్ చేసి ట్రేడ్ చేస్తే అది మీకు కంప్లీట్గా అనాలిసిస్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ని అంటే వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ రీజన్స్, అక్కడ ఒక డాటాని మీరు రీడ్ చేయకుండా, ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయకుండా ట్రేడ్ చేస్తే అది ప్రిడిక్షన్ అయిపోతుంది. సో ఆ విధంగా అన్నమాట, ఆ విధంగా మీరు చేయొద్దు. సో డెఫినెట్లీగా ఒక అనాలిసిస్ అనేది ప్రాపర్గా మీరు చేసి ట్రేడ్ తీసుకోవాలి అంటేనే మీరు ముఖ్యంగా దానికి లెర్నింగ్ అనేది చాలా అవసరం. సో సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఎవ్రీడే డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ ప్రాక్టీస్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది రాదన్నమాట. సో మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కోర్స్లో తెలిసినా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఆ యొక్క కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రాదన్నమాట. సో అట్లాగే నా యొక్క స్టూడెంట్స్ యాక్యురసీకి సంబంధించిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో, సో మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో నేను పెట్టడం జరిగింది. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మనకి బయస్ యొక్క వీక్నెస్ అనేది ఇక్కడ చూడండి, బయస్ యొక్క వీక్నెస్ అనేది షో చేస్తున్నారు, బట్ ఒక క్లియర్ కట్ ఆపర్చునిటీ లేదన్నమాట. సో ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి నేను ఒక మంచి షూర్ కండిషన్ని నేను ఇక్కడ వెతుకుతున్నాను, బట్ ఇక్కడ మనకు ప్రాపర్ ఆపర్చునిటీ లేదు. సో చూడొచ్చు, ఇక్కడ మనకి సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ప్రాపర్ ఆపర్చునిటీ లేదు. సో బయర్స్ వీక్నెస్, తర్వాత స్ట్రెంత్ అంటే టార్గెట్ను కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది మార్కెట్ ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, యూఎస్డి టర్కీలో మనకి ఇక్కడ చూడొచ్చు ఒక బయర్స్ వీక్నెస్. సో అంటే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క కైండ్ ఆఫ్ ఒక మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక స్ట్రక్చర్లో కూడా రివర్సల్ సైన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్ ప్రీవియస్గానే. సో స్ట్రక్చర్ అనేది రివర్సల్ సైన్ వచ్చింది. సో ఒక అప్వర్డ్ డైరెక్షన్ తర్వాత స్ట్రక్చర్ అనేది రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఒక లోవర్ హై అనేది క్రియేట్ అవుతూ బయస్ని కంప్లీట్గా డామినేట్ చేస్తూ అంటే ఎంగల్ఫింగ్ చేస్తూ స్ట్రాంగ్గా ఒక మూమెంటం అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ యొక్క మూమెంటం కనుక స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతే నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ డిమాండ్ జోను టార్గెట్ అవుతుంది మార్కెట్ యొక్క టార్గెట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మంచి కన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను, బికాస్ ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి ఇక్కడ నేను మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్గా అంటే స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ బయర్స్ రీట్రేస్ అవుతున్నారు, రీట్రేస్మెంట్లో వాళ్ళ యొక్క స్ట్రెంత్ చూపెట్టకుండా కంటిన్యూ అవ్వలేకపోతున్నారు అంటే దాని రీజన్ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉందన్నమాట. సో వాళ్ళ యొక్క స్ట్రెంత్ని స్ట్రాంగ్గా ఇక్కడ చూడండి ఒక మూమెంటం క్రియేట్ చేస్తూ ఎలాంటి బయింగ్ ప్రెజర్ అనేది ఇక్కడ అంటే బయర్స్ మధ్యలో ఇక్కడ రీట్రేస్ అవ్వట్లేదు అంటే కంప్లీట్ సెల్లర్సే ఇక్కడ కంట్రోల్ తీసుకున్నారు. సో ఈ సిచ్యువేషన్లో సెల్లర్సే కంప్లీట్ కంట్రోల్లో ఉన్నారన్నమాట. సో తర్వాత జనరల్గా ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్న
సపోర్ట్ లెవెల్ ఉంది కదా అని చెప్పేసి ఈ రిజెక్షన్ చూసి బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను మల్టిపుల్గా. సో రీజన్ ఏంటి అంటే చెప్పాను కదా, ఇక్కడ రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో సెల్లర్స్ యొక్క ఏదైతే ఉందో మూమెంటం వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు, మేము ఇక్కడ కంప్లీట్గా స్ట్రాంగ్గా ఉన్నాం, మా కంట్రోల్ ఉంది అని చెప్పేసి. అంటే స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ ప్లస్ ఇక్కడ మనకి సెల్లర్స్ యొక్క మూమెంటం. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కావాలి. సో సింగిల్ రీజన్ తోటి జస్ట్ లెవెల్స్, ముఖ్యంగా సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫాలో అవ్వద్దు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ వల్ల మీకు రియాలిటీ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్ అనేది తెలియదు అన్నమాట. సో రియాలిటీ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్ అంటే స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ. సో స్ట్రక్చర్ని రీడ్ చేయండి, అలాగే క్యాండిల్స్టిక్ సైకాలజీని రీడ్ చేయండి. సో ఈ విధంగా ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో అది రీడ్ చేస్తూ అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీ ప్రాక్టీస్లో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మీరు ప్రాపర్గా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఎక్కడంటే మీ పేపర్ ట్రేడింగ్లో, మీ ప్రాక్టీస్లో అది తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్లీగా అది తెలుసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవి. సో కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్. సో లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది కోర్సు. సో ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవచ్చు లైఫ్ టైం సపోర్ట్లో. సో అట్లాగే నా డిస్క్రిప్షన్లో కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీకు ఇక్కడ అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్గా జీబీపీ ఎన్జెడ్డి ఓటీసీలో ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఇక్కడ మనకి స్ట్రక్చర్లో కూడా ఒక లోవర్ హై క్రియేట్ అవుతూ ఇక్కడ చూడండి బయర్స్ ట్రై చేశారు, బట్ సెల్లర్సే కంప్లీట్గా కంట్రోల్ తీసుకోవడం జరిగింది. సో అట్లాగే మూమెంటం కూడా ఉంది. సో ప్రీవియస్ ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ యొక్క రీజన్ కూడా ఇక్కడ మనకి ఒక కైండ్ ఆఫ్ సేమ్ అదే రీజన్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మూమెంటం క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ సెల్లర్ క్యాండిల్ని వీక్నెస్ అనుకుంటారు. సో ఏదైతే ఇక్కడ స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఉందో, స్మాల్ సెల్లర్ క్యాండిల్ ఉందో అది వీక్నెస్ అనుకుంటారు, బట్ అది వీక్నెస్ కాదు. ఎందుకంటే ఒకవేళ వీక్నెస్ కనుక ఉంటే ఇక్కడ నుంచి బయర్స్ యొక్క మూమెంటం అనేది రావాలి. సో రాలేదు అంటే సెల్లర్స్ యొక్క కంట్రోల్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. అట్లాగే స్ట్రెంగ్త్ కూడా సెల్లర్ది వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ని హిట్ అవ్వడానికి ఏదైతే మనకి ఈ యొక్క జోను, ఈ యొక్క కంప్లీట్ జోన్ని మనం ఒక డిమాండ్ జోన్ లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీగా ఆ జోన్ని హిట్ అవుతుంది మార్కెట్, అదే టార్గెట్ అన్నమాట. సో ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు మనకి బయర్ యొక్క ఎంట్రీ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక కంప్లీట్ డిమాండ్ జోన్. బయర్స్ ఎక్కడైతే మనకి కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తున్నారు అది డిమాండ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సో చూడండి మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో డెఫినెట్లీగా అంటే వితౌట్ రీజన్స్ మీరు ట్రేడ్ చేయకండి. సో విత్ రీజనే ట్రేడ్ చేయండి. సో విత్ రీజన్ ట్రేడ్ చేయడం వల్ల మీకు యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో యాక్యురసీ అనేది డెవలప్ అవ్వాలంటే డెఫినెట్లీగా మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు మాస్టర్ అవ్వండి. సో ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తూ మీరు మీ యొక్క యాక్యురసీని డెవలప్ చేసుకోండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు. సో ప్రీవియస్గా ఉన్న టార్గెట్ని హిట్ అవ్వడానికి మార్కెట్లో ఇక్కడ రివర్సల్ సైన్ ప్లస్ అండ్ సేమ్ టైం మూమెంటం ఉంది. సో రీట్రేస్ అవుతున్నారు. సో రీట్రేస్ అయినా కూడా ఇక్కడ సెల్లర్స్ యొక్క చూడొచ్చు, సెల్లర్స్ యొక్క డామినేషన్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఎంగల్ఫింగ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు టార్గెట్కి ఇంకా గ్యాప్ ఉంది. సో ఈ యొక్క జోన్ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు సో రివర్సల్ అనేది మనకి బయర్స్ నుంచి ఒక స్ట్రెంత్ అనేది మనకి మార్కెట్లో ఇండికేట్ అయినప్పుడు రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడి వరకు సో ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సప్లై జోన్ ఏదైతే ఉందో అది టార్గెట్ ఉంటుంది మార్కెట్ది. సో ఇక్కడ చూడొచ్చు మనకి బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. బయర్స్ ఎంట్రీ ఇచ్చినా కూడా మళ్ళీ సెల్లర్స్ వాళ్ళని డామినేట్ చేస్తూ ఇక్కడ చూడొచ్చు బాడీ టు బాడీ కూడా డామినేట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ సిగ్నల్ రావడం జరిగింది. సో చాలామంది ఇట్లా ఒక ఎంగల్ఫింగ్ అనేది చూడగానే డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకుంటున్నారు. సో ఎంగల్ఫింగ్ అనేది మనకి ఎప్పుడు ప్రాపర్గా సిచ్యువేషన్ని బట్టి అంటే ఇక్కడ ఈ ఎంగల్ఫింగ్కి కంప్లీట్గా ప్రీవియస్గా ఉన్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ క్యాండిల్స్టిక్ సైకాలజీ సో మార్కెట్ స్ట్రక్చర్లో మనకి సైకాలజీ అనేది ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి. సో కన్సిడర్ చేసుకునేటప్పుడు ఎంగల్ఫింగ్ని డెఫినెట్గా ప్రీవియస్గా మల్టిపుల్ రీజన్స్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ రీట్రేస్మెంట్ అవుతున్నారు. సో రీట్రేస్మెంట్ అయ్యి వాళ్ళు ట్రై చేస్తున్నారు సో ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి. బట్ ఇక్కడ సెల్లర్స్ యొక్క కంట్రోల్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల సో మనకి డెఫినెట్గా ఏదైతే ప్రీవియస్గా అనుకున్నాం కదా ఈ యొక్క జోన్ని డెఫినెట్గా టార్గెట్గా మార్కెట్ డెఫినెట్గా ఈ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో డెఫినెట్గా మూమెంటం కూడా మనకు సెల్లర్సే స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. సో రీట్రేస్ అయినా కూడా సెల్లర్సే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ ఏదైతే టార్గెట్ ఉంటుందో అది హిట్ అయిన తర్వాత మీరు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. సో కన్సిస్టెంట్ యాక్యురసీ అనేది డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకి
ఒక కైండ్ ఆఫ్ టార్గెట్ హిట్ అయిన తర్వాత నేను సెషన్ క్లోజ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా అంటే వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ కన్ఫర్మేషన్స్, ముఖ్యంగా అనాలిసిస్లో కన్ఫర్మేషన్స్ లేకుండా మీరు ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు 3-4 కన్ఫర్మేషన్ని స్ట్రక్చర్లో కానివ్వండి, క్యాన్సిక్ సైకాలజీలో కానివ్వండి, ఇవన్నిటిని మెయింటైన్ చేసి మీరు ఈ యొక్క ట్రేడ్ అనేది తీసుకున్నప్పుడు మీకు ఒక బెటర్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో అదే మీరు నేర్చుకోండి, అదే ట్రై చేయండి, అదే ప్రాక్టీస్ చేయండి. సో ఆ ఎక్స్పీరియన్సే మీకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.